హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంజలసగర. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజు బయట కూర్చున్నాను, చల్లగాలి. సో గ్యాస్ వచ్చింది, ఎట్లాగో వంట చేస్తున్నాం అనమాట. సో నేను బయట కూర్చొని ఇంకా లోపల కూర్చుందామంటే మా ఇటేమో టీవీ చూస్తూ ఉన్నాడు. ఇంకా గ్యాస్ వచ్చింది కదా, ఇక్కడే వంట చేసుకోవచ్చు అని చెప్పేసి నెమ్మదిగా రోటీలు చేసుకుంటా కూర్చున్నాం అనమాట చల్లగాలికి. ఇంకా రండి, ఏమేం జరిగిందో మీరు కూడా చూద్దరు కానీ వాళ్ళ మాటలు అవి డైరెక్ట్గా. ఓకేనా? అడుగు అని చెప్తాడు. వాడు ఏం చేసిండో చెప్తూ. ఏంద్రా సోనీ, కూర్చున్నావా? వాళ్ళే కూర్చున్నావు, హోటళ్ళలో కూర్చొని ఇష్టపడతారు, చెమటలు పట్టి అట్లున్నావు అచ్చంగా. ఇవాళ గ్యాస్ వచ్చింది మనకి, అందుకోసం మనం బయట పెట్టుకున్నాం. కొంచెం చల్ల గాలి వస్తుంది సూపర్గా. మన వెనకాల ఇల్లు ఈ కర్టెన్ తీసేసినాము, కాకపోతే గాలి స్టవ్ అది అవుతుంది అనమాట. మన వెనకాల ఇక్కడ గాలి చల్లగా వస్తాను ఇక్కడ. ఇట్లా ఎక్కడ పెట్టాలమ్మా? ఇట్లా మనకి టక్ ఊగుతాను, అందుకోసమని ఇట్లా నిలబడ్డాడు. ఓడ దగ్గర నిలబడ్డాను. మన వెనకాల లైన్ వెనకాల మొత్తం ఎండకు ఉడికిపోతున్నాం, కందగడ్డ టైప్లో. వర్షపడతలేదు ఇంకా. దేవుడే వల్ల ఎంత 35 డేస్కి వచ్చింది గ్యాస్. 35 డేస్ అంటే చూడండి. ఫోన్ చేస్తూ ఉంటే మళ్ళీ తర్వాతనే మొన్న ఇంకా రాదు కావచ్చు అనుకున్నాము, ఆఫీస్కి పోవాలనుకున్నాము. ఇంకా మెసేజ్ వచ్చిందనమాట. వస్తే మొన్న 2 రోజులు అవుతుంది మెసేజ్ వచ్చి, ఇవాళ గ్యాస్ వచ్చేసింది మొత్తానికి. వాటిని దాచిపెట్టాం, ఎమర్జెన్సీకి పనికి వస్తే అట్లా అని చెప్పేసి. మన ఊరేమో పడుకున్నది, కూలర్ పెట్టుకుంటున్నాం చల్లగా. 2 బకెట్ల నీళ్ళు పోసి నింపి ఇట్లా కూర్చుంటాం 10 గంటల వరకు. రైస్ కుక్కర్లోనే అన్నం అవుతుంది. గ్యాస్ కోసం రైస్ కుక్కర్. అంతకుముందు ఒక పూట వేసేది, ఇప్పుడు మొత్తానికి దానిలోనే పెడుతున్నాను. ఎంతసేపు అయినా పర్లేదు, చల్లగా ఆరామ్సే ఉన్నది. ఇది ఇట్లా చల్లగా ఉన్నది, కానీ వరకు పెడదాం దీన్ని. ఎన్నైనా ఇంకొక 4 ఉన్నాయా, చిన్న చిన్న పులకాలు చేసేసుకుందాం. మంగళవారం కదా ఇవాళ. అట్లా పొద్దున్న వంకాయ టమాటా మామిడికాయ వరుగులు వేసిన కాంబినేషన్ అనమాట. ఈ జాలేస్తే ఏమవుతుంది, ఈ పసుపు కొంచెం అదైందని చెప్పేసి అక్కడక్కడ. సో ఇది దేవుడి దగ్గర పెట్టే పసుపు అనమాట. చిన్నగా పురుగు వచ్చేసింది, ఇది బయట పెట్టేసిన. కడపలో పెట్టినా దేనికి పెట్టినా పనికిరాదు కదా, ఇది చిన్నగా తీసిన అనమాట. పూలు తీస్తాం కదా, పూజ అవన్నీ అందులో వేస్తే కెనాల్లో వేసేయచ్చు. గాలి వచ్చింది ఇట్లా వద్దు అనమాట. ప్లేట్లో పెట్టేసి సమ్మక్కల పెట్టాం. ఇట్లా పెట్టిన ఆవుకు పెడదామంటే ఆవులు ఎప్పుడు వస్తానే మనం ఎప్పుడు అన్నట్టు అయిపోతాను, కాలుస్తాను. ఇది పెట్టరా జారి సోని వద్దాయి. 2 రూపాయల స్టవ్ తీసుకున్నాం సపరేట్ కదా. గల్లీ మొత్తం ఖాళీ, అన్నీ ఆఫ్ చేసిండ్రు. ఇది కూడా బంద్ అవుతుంది కాసేపు అయితే. ఈ షాప్ బంద్ అయింది. ఆ షాప్ ఒకటి ఉంటుంది అనమాట, అది 11 వరకు ఉంటుంది. సో అది బంద్ అయిపోయింది. ఇంకా ఇక్కడ కొత్తది షాప్ మళ్ళీ తీసిండ్రు, అంటే అంతకుముందు కర్రీ పాయింట్ పెట్టిండ్రు. ఇంకా వేరే వాళ్ళు తీసుకుంటామనేసరికి ఓపెన్ చేసి పెట్టిండ్రు అనమాట. వాళ్ళ ఓనరు వేరే వాళ్ళకి ఇస్తావా, నువ్వు తీస్తావా అంటే రెంట్ కడతా ఉన్నాడు. సో తీసి పెట్టిండు కర్రీ పాయింట్. సో చపాతి చేస్తే సాయంత్రం కర్రీ పాయింట్ అనమాట. సో ఇట్లా శబ్దంగా ఉంది. ఇంకా మన ఇంట్లో రెంట్ వాళ్ళు ఎవరు రాలేదు, ఒకరిద్దరు జబర్దస్త్ వర్క్ వాళ్ళు ఉన్నారు. ఇంకా సో
ఇట్లా ఎక్కడ పడేసినాం ఆరామ చల్లగా ఉన్నది కాబట్టి కూలర్ కింద కూర్చున్నాం. ఇది పడుకుంది. మోటార్ వేసినాం అనమాట. నైట్ మోటార్ వేస్తాం, నిండినాక అప్పుడు అన్నీ బంద్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో నువ్వు తినేసాం చపాతి. ఇంకా దాలి ఇంకొంచెం వర్క్లో ఉంది. ఈసారి ఏమో కూలర్ మీద కప్పడానికి అందించిన అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. కొంచెం జ్యోతి కమ్ చేసే వరకు ఈ మధ్యలో వీడియో పెట్టలేదు. సో స్టాండ్ లేక ఇబ్బంది అనమాట. చెయ్యి ఇట్లా పట్టుకోవాలంటే నొప్పులేస్తుంది. ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటే పెట్టగలుగుతారు. అందుకోసం మనం షార్ట్ పెడుతున్నాను. సో పెడతాను ఒక 2 రోజుల వరకు డైలీ. అప్పటిదనుక 2 రోజులు ఒకటి వస్తూ ఉంటుంది. బై బాయ్, థ్యాంక్ యూ జ్యోతి.